6 నెలల కాలాన్ని గతం మింగేసింది. నేను రాజు రక్షణలో అతనికి ఊరి చివరగా ఉన్న మరో ఇంట్లో ఉంటున్నాను. నాకు రాజు ఉంపుడుగత్తిగా పేరు ఎంతగా స్థిరపడిందంటే చివరికి శివయ్య మాస్టర్ కూడా నన్ను అపార్థం చేసుకుని రవీంద్ర పక్షమే చేరారు. దీపుని వదిలి ఉండలేక వాడి కోసం రాజుకి తెలియకుండా శివయ్య మాస్టర్ని మధ్యవర్తిగా అడగడానికి వాళ్ళింటికి వెళ్ళాను. శివయ్య మాస్టర్ అయితే నిష్పక్షపాతంగా మాట్లాడతారని నా ఆశ. పైగా ఆయనకి రాజు మీద మంచి గురుంది. ఒకప్పుడు ఎంతో మర్యాదిచ్చిన శివయ్య మాస్టారి భార్య నన్ను చూడగానే ఈసడింపుగా లోపలికి వెళ్ళిపోయింది. నేనే అభిమానం చంపుకుని లోనికి వెళ్ళాను. శివయ్య మాస్టారు నా వైపు అదోలా చూసి కూర్చో అన్నారు. కూర్చుని విషయం చెప్పాను. దీపుని వదిలి ఉండలేకపోతున్నాను. మీరు పెద్దవారు, నాకు తండ్రి లాంటి వారు. ఆడదాని హృదయాన్ని అర్థం చేసుకుంటారని నమ్మి మీ దగ్గరకు వచ్చాను. ఆయనకి చెప్పి బాబుని నాకు ఇప్పించండి అన్నాను. మాస్టారు నా వైపు అదోలా చూసి, అంటే నువ్వు రవీంద్ర దగ్గరికి వెళ్ళకూడదనే నిర్ణయించుకున్నావా అన్నారు. అంటే నేనే రవీంద్రని కాదని బయటికి వెళ్ళిపోయానంటారా? ఎంతవరకు వచ్చాక నేను మీ దగ్గర ఏదీ దాచను. అతను నన్ను తిరిగి రాని దారి వెతుకోమని చెప్పాడు అన్నాను కన్నీళ్లతో. అలా అనడానికి దోహదం చేసిన పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించావా? ఆయన ప్రశ్నకి హతాశురాలనయ్యాను. మీరు కూడా తప్పు నాదేనని నమ్ముతున్నారా? అలా నేను ఎందుకంటానమ్మా? నేనంటే నీకు నష్టం కానీ లాభం కానీ జరగవు. నువ్వు నమ్మించుకోవాల్సింది కట్టుకున్న భర్తని. సంసారం ఒకసారి రోడ్డున పడ్డాక ఎవరికి తోచిన తీర్పు వాళ్ళిస్తారు. నిన్ను కావాలని ఎంతో పోకలాడి కట్టుకున్నవాడు అంత కఠినంగా మారిపోయాడంటే ఆ తప్పెవరిది? పోనీ ఆడదానిగా దాన్ని సర్దుకునే ప్రయత్నం నువ్వు మాత్రం చేశావా? ఎవరంటే మండిపడుతున్నాడో వాళ్ల నీళ్లలోనే చేరావు. ఏంటో ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిగి ఇలా కూలిపోవడం నాకు బాధగానే ఉంది అన్నారు నిష్ఠూరంగా. నాకు అర్థమవుతూనే ఉంది ఆయన పరోక్షంగా నన్నే నిందిస్తున్నారని. ఆయన భరిస్తూనే ఉన్నాను దీప్ కోసం. ఇంతలో శివయ్య మాస్టారి భార్య మేమున్న గదిలోకి వచ్చింది. ఆవిడ మాస్టర్ వైపు చూస్తూ, ఈ పని మీ నెత్తి మీద పెట్టుకోకండి. అసలే పరువు పోయి అతగాడు కుమిలిపోతున్నాడు. ఇంకా పిల్లవాడిని కూడా తీసుకుపోవడానికి చేతులలో వచ్చాయి. పెళ్ళం చచ్చిందంటే గౌరవం దొక్కుతుంది కానీ పెళ్ళం లేచిపోయిందంటే మగాడికి అంతకన్నా నరకం మరొకటుంటుందా అంది ఈసడింపుగా. ఆమె స్త్రీమూర్తి. ఆడదాని హృదయం నవనీత సదృశమని, కురింజా తరంగమని పొగడబడే ఆడదాని నోటి నుండి తోటి ఆడదాని గురించొచ్చిన మాటలవి. ఆడదానికి మొదటి శత్రువు ఆడదే అంది. ఎందుకంటారో అర్థమైంది నాకు. లేచి నిలబడి చేతులు జోడించి ఇంటికొచ్చేశాను. రాఘవ్ నుండి ఉత్తరాలు కూడా ఆగిపోయాయి. రవీంద్ర రాసిన ఉత్తరాన్ని ఆధారం చేసుకుని రాఘవ్ కూడా నన్ను నిందిస్తూనే ఒక ఉత్తరం రాశాడు. ఆ తర్వాత నేను రాసిన ఉత్తరాలకి రిప్లై లేదు. తమాషా ఏంటంటే రవీంద్ర పేరుతో రాజు చేస్తున్న మనీ ఆర్డర్లు మాత్రం వెనక్కు రాలేదు. అంత విరక్తిలోనూ నవ్వొస్తోంది ఒక్కొక్కసారి. ఈ సమాజం వేసే నిందలకి చలించిపోయే సున్నితత్వం ఏనాడో పోయింది నాలోంచి. మొద్దుబారిన మనసుతో కాలాన్ని వెనక్కి నెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు దీపుని చూడాలన్న అదుపు తప్పిన కోరికను మాత్రం నొక్కిపట్టలేక ఏడుస్తుంటాను. ఎవరో ఒక అమ్మాయి రవీంద్రతో ఉంటోందని, దీపుని పెంచుతోందని తెలిసి కొంతవరకు ఆనందించాను. ఆ అమ్మాయికి రవీంద్రకి మధ్యున్న అనుబంధం ఎలాంటిదో కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ప్రేమ లేనిచోట అసూయ ప్రసక్తెక్కడా? రవీంద్ర ఈ మధ్య తాగుతున్నాడని తెలిసి కూడా నేను బాధపడలేదు. అనుబంధం లేనిచోట ఆదుర్దా ఉంటుందా? అయితే సంఘపరంగా అతనికి సానుభూతి బాగా దొరుకుతుందని విన్నాను. భార్య చేసిన ఘోరమైన పనికి అతడు అలా దిగజారిపోతున్నాడని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. దీపుని చూడాలన్న కోరిక ఆపుకోలేక ఒకసారి రవీంద్ర స్కూల్కెళ్లిన సమయంలో రవీంద్ర ఇంటికెళ్లాను. ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యంగా ఎవరో అన్నట్లు చూసింది. దీపు తల్లిని చెప్పాను. ఆ అమ్మాయి ఏమనుకుందో లోపలికెళ్ళి దీపుని తీసుకొచ్చింది. దీపుని చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాడు బాగా చిక్కిపోయాడు. ఆరతిగా చేతులు చాచాను. వాడు పరిగెత్తుకుని నా చేతుల్లోకి రాలేదు. ఆ దొల నా వంక చూస్తూ కూర్చున్నాడు. నాకు చెప్పలేని దుఃఖం వచ్చేసింది. వెక్కెక్కి ఏడుస్తుంటే ఇరుగు పొరుగు చోద్యం చూసి చెవులు కొరుక్కోసాగారు. నాకు తెలుసు నాకక్కడ ఎలాంటి సానుభూతి లభించదని. నా చేతిలోని స్వీట్ ప్యాకెట్ దీప్ చేతిలో పెట్టి వాళ్లనే హేళన మాటలు పట్టించుకోకుండా వెనక్కి తిరిగొస్తున్నాను. ఎవరో నా వెంట పడ్డారు. అదిగోరా ప్రెసిడెంట్ ప్రియురాలు. మనల్ని మాత్రం వద్దందేంటి? నిలువవే వాలు కనులదానా ఎవడో వెకిలిగా పాడుతున్నాడు. నేను పట్టించుకోనట్లు నడుస్తున్నాను. దబ్బున ఏదో పడిన చప్పుడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. రాజు ఎప్పుడొచ్చాడో చావబాతున్నాడు ఒకణ్ణి. మరొకడు కాలికి బుద్ధి చెప్పాడు. నేను పరుగున వెళ్లి రాజుకి అడ్డం పడి కొట్టడం ఆపాను. రాజు ఆవేశంతో ఊగిపోతున్నాడు. రాజు, ఏంటంత తొందరపాటు? లోకం ఎన్నో అనుకుంటుంది. అయిన వాళ్లకే మనం అర్థం కాకుండా పోయినప్పుడు వీళ్లలాంటి వాళ్ళు ఏదో కూశారని కోపం తెచ్చుకోవడం తెలివి తక్కువతనం అన్నాను.
రాజు ఎర్రబడ్డ ముఖంతో నా వైపు చూసి, "నువ్వసలు బయటికి ఎందుకొచ్చావు?" అన్నాడు. నేను చిరునవ్వు నవ్వాను. "రోజూ నువ్వెంతగా అవమానింపబడుతున్నావో చూద్దామని" అన్నాను. రాజు మాట్లాడలేదు. ఇద్దరం మౌనంగా ఇంటికొచ్చేశాం. అతను చాలా బాధపడుతున్నాడని అతని ముఖమే చెబుతోంది. ఈ 6 నెలలుగా అతను బాగా చిక్కిపోయాడు. ఇంట్లో పరిస్థితుల గురించి కూడా నాకు చెప్పాడు. ఆ రోజు నుండి దీపుని చూడ్డానికి కూడా వెళ్లడం మానుకున్నాను. ఆ అమ్మాయి మోజులో పడి తాగుడికి బానిసయ్యి రవీంద్ర దీపుని సరిగ్గా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయినా ఏం చేయలేని స్థితి. ఆ రోజు ఇల్లు సర్దుతుంటే రాజు డైరీ ఒకటి నా కంటపడింది. రాజు తనకి సంబంధించిన చాలా కాగితాలు ఇక్కడే పెట్టుకుంటాడు. డైరీ మీద దుమ్ము తుడుస్తుంటే కవర్ ఒకటి కిందకు జారి పడింది. తిరిగి యథాస్థితిలో పెట్టబోతుండగా పైన దస్తూరిపై పడింది నా దృష్టి. ఆ రైటింగ్ పార్వతిది, సందేహం లేదు. పై అడ్రస్ రవీంద్రని సంబోధించి ఉండడంతో ఆతృతని అణుచుకోలేకపోయాను. గబగబా తలుపులు మూసి లోపలి కాగితాలు తీసి చదవసాగాను. "ప్రియమైన రవీంద్రకు, మీకేమీ కాని కాలేని పార్వతి రాయింది. మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ఇందులో రాయడం అనవసరం. అనేకసార్లు చదువు లేదని మీరు హేళన చేస్తే రాధక్క దగ్గర పట్టుదలతో చదువుకుని మొదటి ఉత్తరం రాసి మీ దగ్గరికి పట్టుకొచ్చాను. ఆ రోజే మీరు నన్ను ప్రేమించలేదన్న విషయం చెప్పేస్తే ఆ విషయం నన్ను ఎంత బాధకు గురిచేసినా భరించి ఉండేదాన్ని. కానీ మీరు ఏం చేశారు? ఆ ఉత్తరం చూసి ఎంతో ఆనందం నటించి దగ్గరకు తీసుకున్నారు. నేను తెచ్చిన జున్ను నా బుగ్గల కంటే బాగోలేదని నేను వద్దని వారిస్తున్నా నన్ను ముద్దు పెట్టుకున్నారు. తప్పని తెలిసినా కాని పని అని మనసు హెచ్చరిస్తున్నా ప్రియస్పర్శకి పులకితనై మీ కౌగిట్లో ఇమిడిపోయి మీకు లొంగిపోయాను. నేను కట్టుకునేవాడేనన్న ధైర్యంతో సమర్థించుకున్నాను. ఆ తర్వాత రాధక్క దగ్గరికి ట్యూషన్ వచ్చిన నన్ను ప్రలోభపెట్టి ఇందులో నా తప్పు ఉంది. మీకు రాధక్కంటే ఇష్టమని చెబితే నేను ఎంతో ఆనందంగా మీ పెళ్లికి అంగీకరించేదాన్ని. ఎందుకు నన్నింతగా దగా చేశారు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను తల్లిని కాబోతున్నానని అనిపిస్తోంది. ఈ విషయం తెలిస్తే అన్నయ్య మనిద్దరినీ చంపేస్తాడు. నా గతి ఏమైనా కాని రాధక్కంటే నాకు ప్రాణం. ఆమె కోసం మీరు బ్రతకాలి. కనీసం ఆమెనైనా పెళ్లి చేసుకోండి. నాలా మోసం చేయకండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇట్లు పార్వతి. ఆ ఉత్తరం చదివేసరికి నా నెత్తిన పిడుగుపడ్డట్లయింది. విషయం అర్థమయ్యేసరికి రవీంద్రని చంపి పాతేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. ఎంతగా నటించాడు! పార్వతి తనింటికి రావడం ఇష్టం లేనట్లు, రేపేదైనా జరిగితే తన మీదకొస్తుందని వాపోవడం అంతా ముందరకాళ్ళకి బంధమన్నమాట. అందుకే ఇక్కడి నుంచి అంత అర్జెంటుగా పారిపోయాడు. దానికి కారణం నా మీద పెట్టాడు. నా ఒంట్లో రక్తం సలసలా మరిగిపోతోంది. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చిన రాజు నా ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. "అలా ఉన్నావేం?" అన్నాడు ఆదురుదాగా. "ఈ ఉత్తరం" అన్నాను. రాజు అది అందుకుని చూసి, "ఓ, ఇది నీ కళ్ళపడిందా? చింపియాల్సింది, ఎందుకో చేతులు రాలేదు" అన్నాడు. "రాజు, ఇదంతా నిజమా?" అన్నాను ఆతృతగా అతని వైపు చూస్తూ. రాజు నవ్వడానికి ప్రయత్నించి, "అదంతా ఇప్పుడెందుకు? జరిగి చాలా రోజులైందిగా" అన్నాడు. "ఎన్ని రోజులైనా నిజం నిజమే. ఆ నీచుడు పార్వతినింత దగా చేశాడా? ఆమె శీలాన్ని కూడా దోచుకున్నాడా? భగవాన్, అలాంటి నీచుడిని పెళ్లి చేసుకుని ఇన్నాళ్లు కోపరం చేశానంటేనే నాకు చచ్చిపోవాలన్నంత సిగ్గేస్తోంది" అన్నాను. "అదిగో, అలా తొందరపడతావనే పెసర్లంకలో అసలు విషయం దాచి చెప్పాను. ఎవరో కారణమైతేనేం పార్వతి చనిపోయింది. తిరిగి రాని మనిషి కోసం నీ సంసారం పాడు చేయడం ఇష్టం లేక ఈ సంగతి చెప్పలేదు. నాకు తెలుసు, నిజం తెలిస్తే నువ్వు రవీంద్ర ముఖం చూడవని." నేను రాజువైపు కళ్ళు పెద్దవి చేసి వింతగా చూశాను. "అలా చూస్తావేం? నువ్వు మనిషివి కాదు." నా మాటలకి రాజు బిత్రపోయి, "అంటే?" అన్నాడు. "ఎంతో ప్రేమగా చూసుకున్న చెల్లెలు మరణానికి మేము కారణమైనా ఆ తప్పును క్షమించి మమ్మల్ని ఆదరించావు. మాకు మేలు చేయాలని ఆశించావు. తిరిగి స్నేహం ఉండాలని ఆశపడ్డావు. ఇంత క్షమ ఎవరికుంటుంది? హరిషడ్ వర్గాలకి ఆలవాలమైన మనిషితో నిన్ను ఎలా పోల్చేది?" అన్నాను ఆర్ద్రమైన గొంతుతో. రాజు నవ్వి, "అదేం కాదులే, నాకు స్వార్థముంది" అన్నాడు. "ఏంటా స్వార్థం?" "నిన్నెప్పుడు కనీసం చూస్తుండాలన్న ఆరాటం." "పిచ్చి, నా వల్ల నీకేం ఒరిగింది? నిందలు తప్ప" అన్నాను. "వాటిని నేను పట్టించుకోను. కాకపోతే నా వల్ల నీ బ్రతుకు నాశనమైంది. తిరిగి ఎలా నిన్ను నిలబెట్టగలనని పగలు రాత్రి ఆలోచిస్తుంటాను. రవీంద్ర మారతాడన్న సూచనలు దగ్గరలో కనిపించడం లేదు" అన్నాడు. నేను నిరసనగా నవ్వి, "నీకు పిచ్చి పట్టింది" అన్నాను. "ఏం?" అన్నాడు రాజు అమాయకంగా. ఇది వరకైతే అతనికి అనుమానం జబ్బొక్కటే ఉందని సరిపెట్టుకుందునేమో. అమాయకురాలైన పార్వతి బ్రతుకు మంటగలిపిన ఆ దుర్మార్గుణ్ణి నువ్వు క్షమించినా నేను క్షమించలేను. వాడి పేరు కూడా నా ఎదుట ఉచ్చరించుకో అంటూ రివ్వున గదిలోకెళ్లి తలుపేసుకున్నాను. పార్వతి ఎటు చూసినా చిరునవ్వుతో అమాయకమైన కళ్లతో నన్ను వెంటాడుతోంది. "పార్వతి, నన్ను క్షమించు. నేను నీకు అన్యాయం చేశాను.
అంటూ ఘోషిస్తోంది నా హృదయం. నా కళ్ళు జలపాతమయ్యాయి. పార్వతి విరగబడి నవ్వుతోంది. ప్లీజ్ పార్వతి, నవ్వకు అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అయినా పార్వతి నన్ను వెంటాడుతూనే ఉంది. పార్వతి నన్ను క్షమించదు, పార్వతి నన్ను క్షమించదు అరుస్తున్నాను నేను. నాకు స్పృహొచ్చేసరికి ఎదురుగా కూర్చునున్న రాజు కనిపించాడు. గబుక్కున లేవబోయాను. ఊళ్ళంతా సమ్మెటతో కొట్టినట్లుగా ఒకటే నొప్పులు. పైకి లేవకు. ఏమైంది నాకు? జ్వరం. వారం రోజులుగా ఎంత హడలగొట్టేశావో తెలుసా? మై గుడ్నెస్ అన్నాడు రాజు. నేను ఆశ్చర్యంగా చూసి, వారం రోజులైందా? ఇందాకే పార్వతోత్తరం అన్నాను అనుమానంగా. పార్వతి ఉత్తరం? నీకు అసలు బుద్ధుందా? పార్వతి నిన్ను క్షమించడం ఏమిటి? పార్వతికి నువ్వేం తెలిసి అపకారం చేయలేదు. ఆ విషయం కోసం అప్సెట్ అయ్యి నా ప్రాణం తోడేశావు అన్నాడు రాజు కోపంగా. నాకేం తెలీదు రాజు, నిన్ను చాలా బాధ పెట్టినందుకు క్షమించు అన్నాడు జాలిగా. మళ్ళీ క్షమాపణలొకటి, అంత సెన్సిటివ్నెస్ పనికిరాదు. నీకేమన్నా అయితే ఈ ప్రపంచంలో నేను ఒంటరివాణ్ణైపోతానన్న సంగతి గుర్తుంటే నువ్విలా ప్రవర్తించావు అన్నాడు రాజు బాధగా. అతని మాటలకి నేను ఆశ్చర్యపోయినట్లు అలాగే చూశాను. రాజు వెంటనే నా ఆశ్చర్యాన్ని గమనించి మాట మార్చాడు. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని పడుకో, నేను డాక్టర్ రాసిన మాత్రలు తెస్తాను అంటూ వెళ్ళిపోయాడు. నేను మాత్రం అతని మాటల్ని మర్చిపోలేకపోతున్నాను. నేను లేకపోతే రాజు ఒంటరివాడైపోతాడా? రాజుకి నేనేమవుతాను? అంటే అంటే ఏదో నిస్సత్తువ నన్ను ఆవరించేసింది. మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. కళ్ళు మూతలు పడిపోయాయి. నా జ్వరం తగ్గడానికి 15 రోజులు పైనే పట్టింది. రాజు నన్నెంతో పదిలంగా చూశాడు. అలాంటి పరిస్థితుల్లో దగ్గరే ఉండి సేవ చేస్తున్న రాజును చూస్తుంటే ఈ బంధం ఏనాటిదో అనిపించింది. ఆ రోజు పత్యం తీసుకున్నాను. ఇక ఇంటికి వెళ్ళండి, 15 రోజులుగా ఇక్కడే ఉండిపోయారు అన్నాను. రాజు నిర్లిప్తగా నవ్వాడు. ఇది నా ఇల్లేగా అంటూ. నేను అనుమానంగా చూసి, రాజు అన్నాను. అవును రాధా, నేనింకెక్కడికి వెళ్ళను, నన్ను నువ్వు వెళ్ళిపోమనకు అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా. నేను అర్థం కానట్టు చూశాను. మెల్లగా లేచి అతని దగ్గరగా వెళ్ళి, ఏం జరిగింది అన్నాను అనునయంగా. రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆశ్చర్యపోయాను. ఎంతో ధైర్యంగా మసిలే రాజు కళ్ళల్లో నీళ్ళా? చెప్పవు అన్నాను. చెబుతాను రాధా, నాకు మాత్రం ఎవరున్నారు బాధని పంచుకోవడానికి? నీకు జ్వరం వచ్చినప్పుడే మా పెద్ద పాపకు కూడా జ్వరం. దాన్ని వదిలేసి నేనిక్కడ ఉన్నానని వసంత చాలా పెద్ద రాద్ధాంతం చేసింది అన్నాడు రాజు. నువ్వు పొరపాటు చేశావు. ఇందులో వసంతని తప్పు పట్టాల్సింది లేదు అన్నాను. నువ్వు ఆ మాట అంటున్నావా అన్నాడు రాజు బాధగా. నేనే కాదు, ఎవరైనా ఆ మాటే అంటారు. రాజు ఒక క్షణం మాట్లాడలేదు. మొండిదాన్ని, నాకేం పర్వాలేదు, చిన్నపిల్లని, అందులో కన్న కూతుర్ని అలక్ష్యం చేయడం ఏ భార్య సహించగలదు? ఇంకా వసంత చాలా మంచిది. నన్నిలా ఆదరిస్తున్నందుకు ఎంత రాద్ధాంతం చేస్తుందో మరొక ఆడదైతే అన్నాను తిరిగి. నేను ఆ విధంగా ఆలోచించలేదు. పాపని చూడ్డానికి వసంతుంది. ఇంటి నిండా పాలేళ్లున్నారు. పిలిస్తే పలికే ఇరుగు పొరుగు ఉన్నారు. మా ఇంటికంటే డాక్టర్ పరిగెత్తుకొస్తాడు. కొండంత సామాజిక బలమున్న పాప కోసం నిన్ను నిర్లక్ష్యం చేయడం నా వల్ల కాలేదు అన్నాడు. రాజు ఆలోచనాశక్తికి ఆశ్చర్యపోయాను. కట్టుకున్న భర్త నిరాదరించాడు. సంఘం కత్తిగట్టింది. చేయని తప్పుకు నిందితురాలను చేసి నిన్ను అందరూ వీధి చివరన అభాగినిగా నిలబెట్టారు. నీకేం జరిగినా ఏడ్చేవాళ్లు కానీ బాధపడేవాళ్లు కానీ ఎవరూ లేరు. అలాంటి స్థితిలో నీకే ఉన్న ఒకే ఒక్క నేను కూడా స్వార్థం చూసుకుంటే నీ గతి ఏమైపోవాలి? రాజు నాపై కురిపిస్తున్న అవ్యాజానురాగాలకి నా కళ్ళు వర్షించసాగాయి. అప్పటికి రవీంద్ర కాళ్లు పట్టుకున్నట్లుగా బ్రతిమాలి, నువ్వే పాపము ఎరుగువని, నిన్ను తీసుకెళ్లి సుఖంగా ఉండమని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను. వాడేమన్నాడో తెలుసా? రాస్కేల్, నీకు మోజు తీరిపోయిందా అంటూ వెకిలినవ్వు నవ్వాడు. రాజు ఆవేశంగా చెబుతుంటే అపరిమితురాలనయ్యాను. నీకెంత మతిలేదు రాజు. నేను తిరిగి రవీంద్రతో కోపరం చేయగలనని ఎలా అనుకున్నావు? పార్వతి మరణానికి అతడు కారకుడని తెలిసాక ఎలా క్షమించగలననుకున్నావు? ఒకవేళ నీకు నేను భారమైతే ఆ సంగతి చెప్పు, ఏ కాలంలోనైనా పడి. రాజు నా నోటిని మూసేశాడు. అతని కళ్లల్లో చివున నీళ్లు తిరిగాయి. ఆ అవసరం ఇక లేదు. అతను ఆవేశంగా నా చేతులు పట్టుకున్నాడు. మనల్ని ఎవరూ నమ్మరు. నిజానికి మనల్ని బాధించడమే తప్ప నిజానిజాలు ఎవరికీ అక్కర్లేదు. మన జీవితాలనింతగా చిన్నాభిన్నం చేసి మన సుఖ సంతోషాలు నాశనం చేసిన ఈ మనుషుల కోసం మన జీవితాంతం పడుగాపులు పడాలా? మన బ్రతుకులు సర్వనాశనం చేసుకోవాలా? నేను విసిగిపోయాను. పద, ఈ కుళ్ళికి దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దాం. వీళ్ళని వీళ్ళ కర్మ కొదిలేసి మనమైనా సుఖపడ్డం నేర్చుకుందాం అన్నాడు రాజు ఆవేశంగా. నేనతని మాటలకి మతిపోయినట్లు చూశాను. నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదూ? నిజమే, నిన్ను ప్రాణంగా ప్రేమించాను ఒకప్పుడు. నాకు కాకుండా నువ్వు మరొకరు సొత్తైనప్పుడు నా గుండెల్లో ఎంతో మంట చెలరేగింది. అయినా దాన్ని సంస్కారంతో ఆర్పేసుకుని మనసులోని నిన్ను ఆరాధించడం నేర్చుకున్నాను.
లోకం మన మీద అపవాదు వేసి అల్లరి చేసిన ఓపికతో సహించాను. కానీ ఆ ఓపికకి ఓ హద్దుందని ఈరోజు తెలుసుకున్నాను. నువ్వు నా ప్రాణానివి. ఆ విషయం నాకు ఈరోజు అర్థమవుతోంది. నువ్వు నాకు ఎదురు చెప్పక సిద్ధమవు. మనం ఎటైనా వెళ్ళిపోదాం అంటూ రాజు నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్లీజ్ రాజు, నన్ను వదులు అంటూ అతని కౌగిలి విడిపించుకోవడానికి ప్రయత్నించాను. రాజు పట్టు వదల్లేదు. రాధా, నాకేం చెప్పకు. చెప్పి నా నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించుకో. ఈ నీతులు విని విని విసిగిపోయాను. ఇలా నేను నిర్ణయించుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో నీకు తెలీదు అన్నాడు. నేను మెల్లగా అతని చేతుల నుంచి బయటపడి దూరంగా జరిగాను. నీకు నిజంగానే మతిపోయింది రాజు. అవతల భార్య పిల్లలు అన్నాను మందలిస్తున్న ధోరణిలో. రాజు హేళనగా నవ్వాడు. భార్య పిల్లలు అలా అనుకునే ఎంతకాలంగా నరకం అనుభవించాను. వాళ్ళకి కావలసింది అధికారం కానీ అనురాగం కాదు. అలా అనుకునుంటే వసంత తన తండ్రిని అక్కని అందర్నీ పిలిపించి ఇంత రగడ చేసేది కాదు అన్నాడు చిరాగ్గా. వాళ్ళంతా వచ్చారా అన్నాను విస్మయంగా చూస్తూ. వచ్చి చేయాల్సిందంతా చేశారు. నీ దగ్గరకొచ్చి నిన్ను కూడా అల్లరి చేస్తారేమోనని ముందే వార్నింగ్ ఇచ్చాను అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. త్వరగా సర్దుకో, రేపు సాయంత్రం బండికే మన ప్రయాణం. ఇందులో ఇంకెలాంటి మార్పు ఉండదు అంటూ వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు బొమ్మలా కూర్చుండిపోయాను. నా మెదడు మరింక ఆలోచించే శక్తి లేనట్లు మొద్దుబారిపోయింది. ఏం చేయలేని నిస్సత్తువ నా శరీరంలో అణువణువు పాకి నన్ను ఆసక్తురాల్ని చేసేస్తోంది. చివరికి రాజు నిర్ణయమే సమంజసం అనిపిస్తోంది. రాజు ఎలా చెబితే అలా వినడమే మంచిదిగా తోస్తోంది. నిజమే, ఎవరి కోసం మేం నిజాయితీగా బ్రతకాలి? ఎవరు మమ్మల్ని నమ్ముతున్నారు? మనసులో మాకు ఒకరి పట్ల మరొకరుకున్న ప్రేమ, ఆరాధన, అనురాగం నిలువులోతు గోతులో పాతిపెట్టి ఎందుకు సమాంతరంగా బ్రతకాలి? ఏవేవో అర్థం లేని ఆలోచనలు. తప్పు చేస్తున్నానేమోనని మరో పక్క భయం. ఆ భయాన్ని పారదోలే అదొకలాంటి తెగింపు. అన్ని విధాలా ఆదర్శవంతుడైన రాజుకే స్వంతం కాబోతున్నాననే ఆనందం. అందుకు నాకెలాంటి అర్హత ఉందని అనుమానం. తెల్లవార్లు ఒక కొలికిరాని ఆలోచనతో అటు ఇటూ ఊగుతున్న మనసుతో అస్థిమితంగా గడిపాను. ఎప్పుడో తెల్లవారుజాముననుకుంటాను నా మనసు, శరీరం డసి నిద్రలోకి జారుకున్నాయి. ఎవరో తలుపు కొడుతున్న శబ్దం. సూట్ కేసు సర్దుకుంటున్న నేను వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఒక అపరిచిత స్త్రీమూర్తి. లోనికి రావచ్చా? ఆమె నవ్వుతూ అడిగింది. రండి అంటూ దారిచ్చాను. ఆమె లోనికొస్తుంటే ఆలోచించాను. ఆమెను ఎక్కడో చూసినట్లుంది. నా మెదడు చకచకా పనిచేస్తోంది. సావిత్రి! నా కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. సావిత్రి అంటూ ఆనందంతో కౌగిలించుకున్నాను. సావిత్రి ప్రేమగా నా భుజాలు నిమిరింది. ఎన్నాళ్ల తర్వాత నిన్ను చూడగలిగాను. నేనిక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు అన్నాను ఆశ్చర్యంగా. మనసుంటే మార్గముంటుంది అంటూ నవ్వింది సావిత్రి. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? పెళ్ళయిందా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాను. అబ్బబ్బా, ఒక్కసారి అన్ని ప్రశ్నలా? ఎంఏ సోషియాలజీ చేశాను. సంఘసేవ చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. పెళ్లి మానేశాను అంది నవ్వుతూ. అందుక ఈ కద్దరు చీర అంటూ నవ్వాను. ఎన్నాళ్ళకి కనిపించావు? మనం చదువుకునే రోజుల్లో ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. తర్వాత ఒకరి అడ్రస్లు మరొకరికి తెలియకుండా పోయాయి అన్నాను బాధగా. అవును, నేను తిరిగి ఒకసారి వచ్చేసరికి మీ నాన్నగారు పోయారన్న విషయం, నువ్వు ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళిపోయావన్న సంగతులు తెలిసాయి. ఎంత అడిగినా ఎవరూ నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పలేకపోయారు అంది సావిత్రి గతం గుర్తుకు తెచ్చుకుంటూ. పోనీలే, ఎప్పటికైనా కలుసుకోగలిగాం అన్నాను ఆనందంగా. సావిత్రికిచ్చేందుకు హడావిడిగా కాఫీ పెడుతున్నాను. సావిత్రి ఇల్లంతా పరికించి చూస్తోంది. సావిత్రి హాస్టల్లో ఉండేది. అయినా ఇద్దరం స్నేహంగా ఉండేవాళ్ళం. ఎంత ప్రాణంగా ఉన్నా ఎప్పుడూ సావిత్రి వివరాలు కూడా నేను తెలుసుకోలేదు. అవి చాలా అనవసరం అనిపించేవి ఆ వయసులో. నేను కాఫీ ఇస్తుంటే అడిగింది సావిత్రి, మీ వారేరి అంటూ. నా ముఖం మ్లానమైంది. ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది అంది సావిత్రి అనునయంగా. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నీ దగ్గర దాపరికం లేదు అంటూ ఆ ఊరు నుండి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి సంఘటన దాచకుండా పోసగుచ్చినట్లు సావిత్రి ముందుంచాను. అంతా విని సావిత్రి నిట్టూర్చింది. చదువుకునే రోజుల్లో ఎంత ఆదర్శంగా ఆలోచించేవాళ్ళం, చివరికి మన ఆదర్శాలు మన జీవితాలకేం వరగబెట్టలేదు అంది బాధగా. ఏదీ మన చేతుల్లో లేదని అనుభవం నాకు నేర్పిన సత్యం అన్నాను. అలా అనద్దు, అంతా మన చేతుల్లోనే ఉంది. ఆ రాజుకి నీకు మధ్య ఎలాంటి నీచ సంబంధము లేనప్పుడు నువ్వు బాధపడి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి? రవీంద్ర రమ్మంటే వెళతావా అంటూ అడిగింది సావిత్రి. నేను నిరసనగా నవ్వాను. ఒకప్పుడైతే అతన్ని క్షమించగలిగేదాన్నేమో. పార్వతి విషయం విన్నాక నేను అతన్ని తలుచుకోవడానికి సిగ్గుపడుతున్నాను అన్నాను ఏహ్యంగా. రాజు ఏమంటాడు? అతను కూడా ఈ జనంతో విసిగిపోయాడు. ఎటైనా వెళ్ళిపోదామంటున్నాడు. సావిత్రి నా వైపు ఆశ్చర్యంగా చూసింది.
నీ నిర్ణయం కూడా అదేనా? ఎవరో నమ్మనప్పుడు ఏం చేయాలి అన్నాను బాధగా. ఒకరి నమ్మకం కోసమేనా నీతిగా ఉండడం అంది సావిత్రి నా వైపు పరిశీలనగా చూస్తూ. నాకు ఆ మాట ముళ్ళు గుచ్చుకున్నట్లు చురుక్కుమంది. నీతి నీతి అందరూ దాని గురించి లెక్చరిచ్చేవాళ్లే. ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు. మేమిద్దరం ఎన్నాళ్ళు అనుభవించిన నరకం మీకెవరికి అర్థం కాంది అన్నాను కన్యాలతో. సావిత్రి లేచి నా పక్కకొచ్చి కూర్చుంది. నాకు తెలుసు నీ బాధ. నువ్వు దారి తప్పుతావేమోనన్న భయంతో అలా మాట్లాడాను. అందుకు నన్ను క్షమించు అంది నా భుజాల మీద చేతులేసి. నేను సావిత్రి చేతుల్లో తలదాచుకుని వెక్కెక్కేడ్చాను. సావిత్రి మౌనంగా కూర్చుంది చాలాసేపు. నా దుఃఖం కాస్త ఉపశమించాక కళ్ళు తుడుచుకుని అన్నాను. ఇన్నాళ్ళు నా బాధేంటో అడిగిన మనిషి లేరు. చాలా రోజులకు నిన్ను చూడగానే ఆపుకోలేకపోయాను. పర్వాలేదు, సాటి మనిషిగా నీ బాధ అర్థమవుతోంది నాకు అంది సావిత్రి మెత్తగా. నీకు తెలీదు సావిత్రి, లోపల నేనెంత కుమిలిపోతున్నాను. మా ఇద్దరి గొడవల మధ్య నా బాబు నాకు దూరమయ్యాడు. నేనెంత చెడ్డదాన్నైనా దుర్మార్గురాలనైనా మాతృప్రేమకి అందరిలాంటి ఆడదాన్ననే ఎవరూ అనుకోరు. అక్కడ పోని వాడు సుఖంగా ఉన్నాడంటే అది లేదు. వాడి ఆలనా పాలనా చూసేవాళ్ళు కూడా లేరట. వాడిని చూడాలన్న కోరిక కూడా చంపుకుని జీవోత్సవంలా ఈ మూల బ్రతుకుతున్నాను. రాజే లేకపోతే నా గతి ఏమయ్యేదో అన్నాను ఆవేదనగా. నిజమే, అలాంటి నిజాయితీ గల ప్రేమికులు నూటికొకరు కూడా ఉండరు. కానీ మీ ఇద్దరూ వివాహితులు, పిల్లలున్న వాళ్ళు. మీరు ఏ విధంగా తొందరపడ్డా అది మీ కుటుంబాలపై ప్రతిఫలిస్తుంది. మీ దారులు వేరు, గమ్యాలు వేరు. అవి కలపాలనుకోవడం వెర్రితనం. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి అంది సావిత్రి. నేను శుష్కహాసం చేశాను. సావిత్రి, నాకు కూడా పై విషయాలన్నీ తెలిసినవే. వెర్రి మోజులతో కళ్ళు మూసుకుపోయి చేసుకున్న నిర్ణయాలు కావు మావి. గత్యంతరం లేక గతి తప్పుతోన్న బ్రతుకులు మావి. పోనీ నువ్వే చెప్పు, ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలో. నీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను అన్నాను నిస్సహాయంగా చూస్తూ. సావిత్రి నవ్వింది. నాకు తెలుసు నీ మంచితనం. అడుగుతున్నా కాబట్టి చెబుతున్నాను. నా చెల్లెలు తన జీవితం తగలబడిపోతుందని ఊరందరికీ సంఘసేవ చేస్తావు గాని నా విషయం పట్టించుకోవని నిష్ఠూరం వేస్తే అర్జెంటు పనులు వదులుకొని పరిగెత్తుకొచ్చాను. నాకిప్పుడు తెలిసింది, నేనిప్పుడు ఇద్దరి జీవితాలకి న్యాయం చేకూర్చవలసిందని అంటూ ఆగింది సావిత్రి. మీ చెల్లెలా? ఎవరు అంటూ అడిగాను ఆశ్చర్యంగా సావిత్రి వైపు చూసి. సావిత్రి నా వైపు చూసి వసంత అంది. నా తల తిరిగిపోయింది. షాక్ తిన్న మనిషిలా నిలువెల్లా బీసుకుపోయాను. ఆశ్చర్యంగా ఉంది కదూ. మొదట నేను కూడా నిన్ను చూడగానే అలాగే అయిపోయాను. నా చెల్లెలు ప్రత్యర్థితో కఠినంగా మాట్లాడాలని వచ్చిన నేను మొదట నిన్ను చూడగానే బీసుకుపోయాను. నా రాధ ఇలాంటి స్థితిలో ఇరుక్కుపోయిందంటే నమ్మలేకపోయాను. నీ సంగతి నాకు తెలుసు. నా చెల్లెలు చెప్పినట్లుగా కాక ఇందులో ఏదో తిరకాసు ఉండొచ్చనిపించింది. నీ కథంతా విన్నాక నిజానిజాలు తెలిసాయి అంది శాంతంగా. నేను సిగ్గుతో తలదించుకున్నాను. వసంత సావిత్రి చెల్లెలని తెలిసాక రాజుతో నేను వెళ్ళిపోవడానికి తీసుకున్న నిర్ణయం ఆమెకెంత షాక్ కలిగించుంటుందో అర్థమయ్యి తలెత్తలేకపోయాను. సావిత్రి నా అవస్థ గమనించినట్లుగా అంది. వసంత నా చెల్లెలని పక్షపాత దృష్టితో మాట్లాడతానని అనుకోకు. స్నేహానికి నేనిచ్చే విలువ నీకు తెలుసు. నాకు నీకన్నా ఎవరూ ఎక్కువ కాదు అంది. నేను మాట్లాడలేదు. రాధా, ఇక నేను చెప్పే సంగతులు జాగ్రత్తగా విను. కాసేపు వసంత సంగతి మరిచిపో. మగవాడు చేసే తప్పులకి ఈ సంఘంలో క్షముంది. అతడు ఏ పొరపాటు చేసినా చెడిపోవడం, శీలం పోవడం లాంటి పదాలు ఎవరూ వాడరు. ఎన్ని చోట్ల తిరిగొచ్చినా అతని చివరికి అతని భార్య స్వీకరిస్తుంది. ఏ కాస్త పశ్చాత్తాపం ఉన్నవాడైనా నన్ను క్షమించు అని అడిగితే అదేంటండి మీరే నన్ను క్షమించాలి అంటూ కాళ్ళ మీద పడిపోతుంది. అది మన భారత స్త్రీ స్థాయి. నువ్వు ఆడదానివి, నీకా యోగ్యత లేదు. అనాదిగా మన సమాజం చేస్తున్న అన్యాయమే అది. పోతే నీకు మరో గురుతరమైన బాధ్యత ఉంది. నువ్వు ఒక బిడ్డకి తల్లివి. అమ్మ అనే పదానికి ప్రాణికోట్లో ఉన్న విశిష్టత ఎవరూ కాదనలేంది. నువ్వు ఎవరి మీదనో పగ సాధించాలనే నెపంతో నీ బిడ్డకి తీరని అన్యాయం చేస్తున్నావు. బ్రతికుండగానే తల్లికి దూరమైన బిడ్డ కన్నా దురదృష్టవంతులు మరొకరుండ్రు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ బిడ్డని తెచ్చుకుని కొత్తదారి వెతుక్కో. ఆ బిడ్డని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకో. ఇన్నాళ్ళు చేయని తప్పు ఇప్పుడు చేయాలనే బలహీనతని చంపుకో అంది. నేను సావిత్రి వైపు అనుమానంగా చూశాను. సావిత్రి, అది సాధ్యమా అన్నాను ఆందోళనగా. తలచుకుంటే నీకు సాధ్యం కాంది లేదు. నీ తెలివితేటల్ని కష్టాలనే మబ్బులు కమ్మేశాయి అంది సావిత్రి అనునయంగా. రాజు నా మాట వింటాడో లేదో. అతని మనుషులతో విసిగిపోయి ఉన్నాడు అన్నాను అనుమానంగా. సావిత్రి మాట్లాడలేదు. రేపు సాయంత్రమా మీ ప్రయాణం అడిగింది. అన్నాను నీరసంగా. భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నేను వసంతకి అన్ని సంగతులు చెబుతాను.
వసంత కూడా రాక్షసి కాదు. ఆ పరిస్థితుల్లో అందరిలాగే ఆలోచించింది అంది. నేనేం మాట్లాడలేదు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియని అయోమయపు స్థితిలో పడిపోయింది నా మనసు. నేను గుమ్మం దాకా వెళ్ళాను. సావిత్రి వెళ్ళడానికి లేచింది. సావిత్రి నవ్వుతూ నా నుండి వీడుకోలు తీసుకుంది. సాయంత్రం పనివాణ్ణి పంపిస్తాను. ఏ సంగతి కబురు చేయి. నాకు తెలుసు రాధ తెలివిగానే ప్రయత్నిస్తుందని అంది. నేను అయోమయంగా చూశాను. నేనొస్తాను. రాజు నన్ను చూస్తే బాగుండదు అంటూ వెళ్ళిపోయింది సావిత్రి. మళ్ళీ నా పరిస్థితి మొదటికే వచ్చేసింది. ఆలోచనలు మెదడుని తొలిచేస్తున్నాయి. అలా ఎంతసేపో కూర్చున్నాను. బండి మెల్లగా వెళుతోంది. మళ్ళీ సన్నగా వర్షం. బండిలోంచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాను. రాజు కూడా మౌనంగా కూర్చున్నాడు. మనసు నిండా అలుముకున్న బాధని నొక్కిపట్టి బయటికి రాకుండా చేస్తోన్న ప్రయత్నం అది. రాజు అంటూ పిలిచాను మెల్లగా. ఏం అన్నాడు నా వైపు తిరిగి. బాధగా ఉంది కదూ అన్నాను జాలిగా. అతని కళ్ళు రెపరెపలాడాయి. ఎందుకు అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. నీకు తెలీదా అన్నాను సూటిగా కళ్ళలోకి చూస్తూ. రాజు మాట్లాడలేదు. తలదించుకున్నాడు. కసితో ఎంత మనం ప్రపంచానికి ఎదురు తిరిగినా ఈ స్థితిలో సంసారాలు వదిలేసి వెళ్ళిపోవడం ఎంత అనుచితమో నీకు తెలుసు. ఇంతమందిని ఏడిపించి మనమేం సుఖపడతాం అన్నాను మళ్ళీ. రాజు చివ్వున తల తిప్పి నాకేసి కోపంగా చూశాడు. రాధా, దయచేసి ఆ విషయం మాట్లాడకు అన్నాడు. మాట్లాడినంత మాత్రాన మనసులో మొలిచిన ప్రశ్నలు అంతరాత్మని నిలవేయకుండా పోతాయా అన్నాను అదోలా నవ్వుతూ. అంతరాత్మ అది నాకు లేదు అన్నాడు రాజు కసిగా. నిజంగా అన్నాను ఆశ్చర్యంగా. అబ్బా రాధా, నాకు నిన్నటి నుంచి తలనొప్పిగా తయారయ్యావు. బయట వాళ్ళు పెట్టిన బాధ చాలదనా అన్నాడు ఆవేదనగా. ఇక మాట్లాడలే అన్నాను. కాసేపు మౌనం. ఆ వాతావరణం చూస్తుంటే నేను ఆ ఊరికొచ్చిన రోజు గుర్తుకొస్తోంది. ఆ మట్టి రోడ్డు పోయి రాజు హయాంలో తారు రోడ్డు వెలిసింది. ఎన్నో మార్పులు. ఎన్ని మారినా ఆ పొలాల పచ్చదనం, ఆ కాలవనీటి గలగలలు అలాగే ఉన్నాయి. కానీ ఆ రోజు రాజులో ఉన్న చిలిపిదనం, చురుకుదనం మాయమైపోయాయి. ఇందుకు కారణం నేనే కదూ. రాజు ముఖంలోకి ఆర్తిగా చూస్తున్నాను. ఎర్రబడ్డ కళ్ళతో ఎటో చూస్తూ కూర్చున్నాడు రాజు. రాజు, మాట్లాడవు? మళ్ళీ ఎన్నాళ్ళకి నీ మాటలు వింటానో. రాజు నా వైపు చిత్రంగా చూశాడు. నాకెంతో బాధగా ఉంది రాజు. ఈ ఊరు నేనొచ్చిన రోజు గుర్తొస్తోంది. ఆ రోజు ఎంత సరదాగా గడిచింది. కానీ ఆ ఆనందం మనకి చివరికి విషాదాన్నే మిగిల్చింది. పార్వతి వెళ్ళిపోయింది. రవీంద్ర మారిపోయాడు. ఆనాటి ఆనందం సరదా ఎగిరిపోయి పీల్చి పిప్పి చేయబడ్డ మనం మిగిలాం. రాజు కూడా బాధపడుతున్న వాళ్ళ నా వైపు చూశాడు. తిరిగి ఎంత ప్రయత్నించినా అంత సంతోషం మన జీవితాల్లో ఏనాటికి తొంగి చూడదు అన్నాను. రాజు మాట్లాడలేదు. బండి స్టేషన్ దగ్గర ఆగింది. రాజు 2 టిక్కెట్లు తీసుకుని ప్లాట్ఫామ్ మీదకు నడిచాడు. నేను సూట్ కేసు తీసుకుని వెనకే అనుసరించాను. రైలు ఇంజన్ పొగలు కక్కుతూ అటు ఇటూ తిరుగుతోంది. రాజు, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా అన్నాను. రాజు తన సూట్ కేసు కూడా నాకిచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళాడు. నేను అతను వెళ్ళిన వైపు చూసి నిట్టూర్చి నా సూట్ కేసు తీసుకుని కంపార్ట్మెంట్ ఎక్కాను. కాసేపటికి రాజు వచ్చాడు. కాఫీ నా చేతికిచ్చి, నా సూట్ కేసు బయట వదిలేశావేం అన్నాడు ఆశ్చర్యంగా. అవసరం లేదు కనుక. ఆశ్చర్యంగా చూశాడు నా వైపు. నా వైపు కాదు, అటు చూడు అన్నాను. రాజు వెనుతిరిగి చూశాడు. అక్కడ రాజు కూతుళ్ళిద్దరూ నిలబడున్నారు. నాన్నా అన్నారు రాజుని చూడగానే. రాజు నివ్వెరపోయినట్లు చూసి, మీరెలా వచ్చారు అన్నాడు గబగబా వాళ్ళ దగ్గరికెళ్ళి. చిన్నది రాజుని చూడగానే ఎత్తుకోమని చేతులు చాచింది. పెద్దమ్మ తీసుకొచ్చింది అంది పెదపాప. రాజు వాళ్ళిద్దరినీ తీసుకుని నా వైపుగా వచ్చాడు. అతని ముఖం ఒక్కసారిగా తెల్లగా పాలిపోయింది. భరించలేని బాధని నొక్కిపడుతున్నట్లుగా అతని ముఖంలో నరాలు ఉబ్బాయి. రాధా అన్నాడు. అతని కంఠం సన్నగా వణికింది. నేను అతని వైపు తిరిగి అతనికి ధైర్యం చెబుతున్నట్లుగా నవ్వాను. రాజు నా ముఖం చూడలేనట్లు తలదించుకున్నాడు. రాజు, ఎందుకంత బాధపడతావు? నీకెప్పటికీ అర్థమై ఉంటుంది. ఏ బంధాన్నైనా తెంచుకోవచ్చు, కానీ కడుపును పుట్టిన బిడ్డల్ని కాదనలేం. ఒకవేళ వాళ్ళని కాదని మన స్వార్థమే మనం చూసుకోవడానికి ప్రయత్నిస్తే మనం మనుషుల్లోకి లెక్కకి రాం అన్నాను. రాజు మౌనం వహించాడు. ఇంకా బాధపడుతూనే ఉన్నావా? ఇటు చూడు అన్నాను ఓదార్పుగా. రాజు నా వైపు చూశాడు. నా ఒడిలో దీప్. రాజు కళ్ళు పెద్దవయ్యాయి. అంతసేపు పక్కకు కూర్చున్న సావిత్రి ముందుకొచ్చింది. వదినగారిని చూడగానే రాజు ముఖం జ్ఞానమైంది. నన్ను క్షమించు బాబు, ఇందులో నా ప్రమేయం కూడా ఉంది. వసంత తన సంసారం నాశనమైపోయిందని ఏడిస్తే నేను రాధని నిలేసి మందలించాలన్న ఆలోచనతోనే వెళ్ళాను. తీరా చూస్తే రాధ నా స్నేహితురాలని తెలిసింది. ఆమె మనసు నాకు తెలుసు.
ఒకరి బ్రతుకులో నిప్పులు పోసి సుఖపడే స్వార్థపరురాలు కాదామె. అంతా చెప్పి ఏడ్చింది. రాధ జీవితం చక్కబరచాలంటే ఏం చేయాలో బాగా ఆలోచించాను. వెళ్ళి దీపం తెచ్చి ఆమెకు అప్పగించాను అంది. రాజు ఆశ్చర్యంగా చూసి, రవీంద్ర దీపునివ్వడానికి అంగీకరించాడా అన్నాడు. సావిత్రి నవ్వింది. అతని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అతనితో ఉన్న అమ్మాయి మరెవరితోనో ఉడాయించిందట. దీపుని పెంచడం అతని వలన కావడం లేదు. రాధ ఒప్పుకోదు, కానీ అతనిప్పుడు రాధ వెళితే పొమ్మలేడు అనిపిస్తోంది నాకు. ఇంట్లో వండి పెట్టే దిక్కు కూడా లేదు. ఆ ఉద్యోగం కూడా నిలబెట్టుకునేలా లేడు అంది నా వైపు చూస్తూ. రాజు నా వైపు చూశాడు. నేను ముఖం తిప్పుకున్నాను. ఆ ఇద్దరికీ తెలుసు నేను నా జీవిత కాలంలో రవీంద్రని క్షమించలేనని. రాజు భారంగా నిట్టూర్చాడు. అతని కళ్ళు అసురుపూరితం కావడం నాతో పాటు సావిత్రి కూడా గమనించింది. నాకు తెలుసు, నా జీవితాన్ని మధ్యలో వదిలేసి అన్యాయం చేస్తున్నానేమోనని అతని ఆవేదన. ఆ విషయం గ్రహించినట్లు సావిత్రి, రాధ గురించి నువ్వు ఆందోళన పడద్దు. రాధకి న్యాయం చేయడం అంటే వసంతకి అన్యాయం చేయడం కాదు. ఆ క్షణంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత అనుచితమో నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాధ జీవితం తీర్చిదిద్దే బాధ్యత నాది. తన కొడుకు జీవితాన్ని ఒక దారికి తీసుకొచ్చే బాధ్యత రాధది అంది. రాజు ముఖం నల్లబడింది. బహుశా తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఎంత సిగ్గుచేటైందో ఆలోచిస్తున్నాడేమో. వసంత దుర్మార్గురాలు కాదు. నీలాంటి భర్తని దూరం చేసుకుంటున్నందుకు కుమిలిపోతోంది. తన తొందరపాటుకి పశ్చాత్తాపడుతోంది. ఆమెని ఆదరించు అంది సావిత్రి. వదినగారు అన్నాడు రాజు బాధగా. బాబు, తప్పులు అందరమూ చేస్తాం. చేసిన తప్పు తెలుసుకున్నవాడే దేవుడు. ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. పరిస్థితులు ఒక్కోసారి విషమించి అంటూ ఆగింది సావిత్రి. స్టేషన్లో గంట మోగింది. వెంటనే గార్డు విజిల్ వేశాడు. రైలు భయంకరంగా కూతపెట్టింది. రాజు ఆందోళనగా నా వైపు చూశాడు. రైలు కోతకి భయపడ్డ రాజు చిన్న కూతురు అతని మెడ గట్టిగా కావలించుకుంది. నా ఒళ్ళో దీపు ఉలిక్కిపడ్డంతో నేను వాణ్ణి అదిం పట్టుకున్నాను. రైలు కదిలింది. రైలుతో పాటు రాజు గబగబా అడుగులేస్తున్నాడు. దూరమైపోతున్న రాజుని ఆర్తిగా చూస్తున్నాను నేను. మా మధ్య పెరిగిపోతున్న దూరం, మా ఇద్దరి మధ్య అనుకోకుండా అల్లుకుపోయి విడదీయడానికి వీల్లేని మమతలు. రాజు చెయ్యి గాల్లోకి లేచింది. నేను కిటికీలోంచి చెయ్యి ఊపాను. రైలు వేగం హెచ్చింది. క్రమంగా రాజు కనపడ్డం మానేశాడు. రాజు రాజు అని నా హృదయం చేస్తోన్న ఘోష నా చెవులకి వినబడుతోంది. ఆ అనుబంధం ఎవరికీ అర్థం కానిది. ఈ బాధ ఎవరూ ఊహించలేంది. నా కళ్ళల్లోంచి పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు టప్పున రాలిపడ్డాయి. రాధా, మనసు గట్టి చేసుకోవాలి అంది సావిత్రి అనునయంగా. ఆమె చెయ్యి నా కన్నీటిని తుడిచింది. సావిత్రి చేతిని ఆలంబనంగా పట్టుకున్నాను. ఆ చెయ్యి నన్ను గమ్యస్థానానికి చేరుస్తుందో లేదో తెలీదు. గతి తప్పిన నా బ్రతుకు నావా ఏ తీరానికి చేరుతుందో. రైలు వేగంగా ఊగుతూ వెళుతుంటే శూన్య మనస్కనై బెర్తకు జారబడ్డాను. దీపు తన బుల్లి చేత్తో నా ముఖం మీద కొట్టాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. వాడు నవ్వుతూ నా వైపే చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఏదో తెలియని విశ్వాసం సూర్యకిరణంలా వెలుగుతూ కనిపిస్తోంది. ఆ చిన్నారి నేత్రద్వయంలో అమాయకత్వంతో కూడిన ఆత్మస్థైర్యం ద్యోత్యకమవుతోంది. వాడి కళ్లల్లో వెలుగు భవిష్యత్తు మీద వాడు పెట్టుకున్న ఆశలా ఉంది. ఆ దీపం వెలగాలంటే నేను చమురు కావాలి. వాణ్ణి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటుంటే సావిత్రి నవ్వింది దీవిస్తున్నట్లుగా. ఇంతటితో వెంటాడే నీడలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.